హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మా అత్త రెసిపీస్. నేను మీ గౌతమి. ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీ అయిన క్యాబేజీ మంచూరియా ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఇక్కడ నేను 2 కప్పుల వరకు క్యాబేజీ తురుముని తీసుకున్నాను. చూడండి, ఇలా వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి స్పైసెస్ని తీసుకుందాం. 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్ మైదా తీసుకోండి. ఇలా తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా మిక్స్ చేస్తూ కలుపుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాల పాటు కలుపుతూ ఉంటే క్యాబేజీలో ఉండే వాటర్ మాయిశ్చర్ అవుతూ బయటకు వస్తుంది. క్యాబేజీలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్స్ట్రా వాటర్ వేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు ఇలా కలుపుతూ ఉండగానే మరీ ఎక్కువగా తడిగా అనిపిస్తే కొంచెం మైదా కానీ కార్న్ఫ్లోర్ కానీ వేసి కలుపుకోండి. ఇలా కలిపాక వీటిని చిన్న బాల్స్లా చేసుకోవాలి. ఇలా అన్ని క్యాబేజీ బాల్స్ని ప్రిపేర్ చేశాక మరో పక్కన స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కాక మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి క్యాబేజీ బాల్స్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పైన క్రిస్పీగా వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఇలా అన్నిటినీ ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే బాండీలో 2 టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకొని ఆయిల్ వేడెక్కాక 1 టేబుల్ స్పూన్ సన్నగా కట్ చేసిన అల్లం వెల్లుల్లి, తర్వాత ఉల్లిపాయలు, క్యాప్సికమ్, స్ప్రింగ్ ఆనియన్స్, పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకొని 50% ఫ్రై అయ్యాక ఇప్పుడు దీనిలోకి సాసెస్ యాడ్ చేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ టమాటా సాస్, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసి 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వాటర్లో మిక్స్ చేసి యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న మంచూరియన్ బాల్స్ని కూడా వేసుకొని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవడమే. ఇంట్లోనే ఎంతో టేస్టీగా క్యాబేజీ మంచూరియా రెడీ అయిపోతుంది. ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి,
మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.